డైనోటూన్స్ తెలుగు. చూడు రియో, ఇప్పుడు మనం వెళ్ళలేము, చీకటి పడుతుంది. ఈ రాత్రి మనం ఇక్కడే ఉండిపోయి రేపు ఉదయమే బయలుదేరుతాం అని రియోతో చెప్తాయి. రియో, నేను కూడా అలసిపోయాను. మీరు అన్నట్టు ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోయి రేపు ఉదయం వెళ్దాం మిత్రులారా అని అంటాడు. అలా రియో మరియు చీమలు మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలోనే చీకటి పడుతుంది. రియో, అరి అప్పుడే ఇంత త్వరగా చీకటి పడింది, ఇంకా మనం ఇక్కడే ఉండాలి, ఈ చీకటిలో ఎక్కడికి వెళ్ళలేము అని అనుకుంటూ ఉంటాడు. అక్కడ ఉన్న చీమలు, చూడు రియో, నువ్వు అలసిపోయాను అని అన్నావు కదా, ఇప్పుడు నీకు విశ్రాంతి చాలా అవసరం, నువ్వు ఇప్పుడు విశ్రాంతి తీసుకో అని చెప్తాయి. రియో, అవును, మీరు కూడా విశ్రాంతి తీసుకోండి మిత్రులారా, మనం చాలా దూరం నడిచాము, మనకి విశ్రాంతి చాలా అవసరం, ఈ రాత్రికి ఇక్కడే పడుకొని నిద్ర పోదాం అని అంటాడు. చీమలు, సరే రియో, మనం ఈ రాత్రికి ఇక్కడే పడుకుందాం, రేపు ఉదయం ప్రయాణం చేయొచ్చు అని రియోతో చెప్పి ఆ రెండు చీమలు పడుకుంటాయి. రియో మనసులో ఇలా అనుకుంటూ, నాకు అమ్మ నాన్న లేరు, వాళ్ళు చనిపోయారు అని అనుకుని చాలా బాధపడేవాణ్ణి. ఇప్పుడు అమ్మా నాన్న వాళ్ళు బ్రతికే ఉన్నారని తెలిసాక నాకు చాలా ఆనందంగా ఉంది. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు వచ్చినా వాటిని దాటుకొని మరి అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళి వాళ్ళని శాపం నుంచి విముక్తులను చెయ్యాలి, అమ్మ నాన్నలని కాపాడుకోవాలి అని అనుకుంటూ మెల్లగా నిద్రలోకి జారుకుంటాడు. అలా రియో మరియు చీమలు ఎక్కువగా అలసిపోవటం వల్ల మేల్కువ లేకుండా గాఢ నిద్రలోకి వెళ్లిపోతారు. రియో మరియు చీమలు నిద్ర లేచి చూసేసరికి తెల్లవారి ఉంటుంది. రియో, అయ్యో తెల్లవారి చాలాసేపు అయింది, మనం చాలాసేపు నిద్రపోయాం మిత్రుల్లారా అని అంటాడు. చీమలు, అవును రియో, మనం చాలాసేపు నిద్రపోయాము, ఇప్పుడు ఆలస్యం చేయకూడదు, వెంటనే ఈ గోడల లోపల నుంచి మనం బయటకి వెళ్ళాలి, ఆలస్యం అయితే మనం ఇక్కడే ఇరుక్కుపోతాము, మనం బయటికి వెళ్లే మార్గంలో ఉన్న ఆ ఒక్క తలుపు కూడా అదృశ్యమవుతుంది, అది ఎప్పటికీ మనకి కనిపించదు, మనం త్వరగా ఆ తలుపుని చేరుకునే మార్గంని వెతికి ఆ మార్గాన్ని కనిపెట్టి ఇక్కడ నుంచి మనం బయటపడాలి అని రియోతో చెప్తాయి. రియో, మిత్రుల్లారా, మనకి ఆ తలుపుని చేరుకునే మార్గం తెలియట్లేదు, ఇక్కడ చాలా దారులు ఉన్నాయి, ఇక్కడున్న దారులలో తలుపుని చేరుకునే ఆ దారిని కనిపెట్టడం చాలా కష్టం, ఒకవేళ ఆ తలుపు ఉన్న దారిని కనిపెట్టినా కూడా మనం సమయానికి ఆ తలుపుని చేరుకోలేము, మనకి సమయం చాలా తక్కువ ఉంది అని అంటాడు. చీమలు, నువ్వు అన్నది కూడా నిజమే రియో, మనం తలుపు ఉన్న మార్గాన్ని కనిపెట్టినా కూడా సమయానికి మనం ఆ తలుపు దగ్గరికి చేరుకోలేము, మనకి సమయం కూడా చాలా తక్కువగా ఉంది, ఇప్పుడు ఎలా, ఏమి చేద్దాం, ఏదైనా త్వరగా ఒక ఉపాయం ఆలోచించు రియో అని అంటాయి. రియో ఏమి చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండగా రియోకి ఒక ఉపాయం తడుతుంది. మనం ఈ గోడ లోపలికి వచ్చేటప్పుడు అక్కడ ఒక చక్రంని తిప్పితే తలుపు తెరుచుకుంది కదా, అలాగే ఇక్కడ కూడా బయటికి వెళ్ళడానికి ఏదో ఒకటి రహస్యం ఉంటుంది, ఎందుకంటే ఈ గోడలు మొత్తం సృష్టింపబడినవి కాబట్టి ఈ గోడ లోపలికి రావడానికి అలాగే బయటికి వెళ్ళడానికి కూడా కొన్ని రహస్యాలు సృష్టింపబడి ఉన్నాయి అని అంటాడు. చీమలు, అవును రియో,
నువ్వు అన్నట్టు ఇక్కడ గోడ లోపలికి రావడానికి మరియు బయటికి వెళ్ళడానికి రహస్యాలు ఉన్నాయి. మనం లోపలికి వచ్చినప్పుడు కూడా చక్రం భూమి నుండి బయటికి రావడం, దాన్ని తిప్పగానే తలుపును తెరుచుకోవడం జరిగినాయి. ఇక్కడ కూడా మనం వెళ్ళడానికి ఏదో ఒక రహస్యం ఉండే ఉంటుంది. ఆ రహస్యం ఏంటో మనకి కనిపిస్తే మనం ఇక్కడ నుంచి త్వరగా ఈ గోడ లోపల నుంచి బయటికి వెళ్ళొచ్చు అని అంటాయి. రియో, మీరు ఇక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళకండి. నేను వెళ్ళి ఈ చుట్టుపక్కల ఏమైనా రహస్యం ఉందేమో చూస్తాను అని చెప్పి అక్కడ నుంచి రహస్యంని వెతకడానికి వెళ్తాడు.